హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ బ్లాగ్ వచ్చేసి ఒక చర్చ్కి అయితే వెళ్తున్నాము. దగ్గరలో ఉన్న చర్చి ఓపెనింగ్ అయిన తర్వాత మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఓపెనింగ్ అనేది సెలబ్రేషన్స్ అనేది చేస్తూ ఉంటారు కదా. దట్టు ఇక్కడ పెరునాళ్ళ అని ఫంక్షన్ అయితే జరుగుతుందన్నమాట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క చర్చి అనేది మంచి బాగా సెలబ్రేట్ చేస్తారు. డెకరేషన్స్ కానీ, సో ప్రేయర్ సర్వీసెస్ కానీ ఆ రోజంతా కూడా ఉంటాయి. సో ఒక తిరునాళ్ళలాగా జరుగుతుందన్నమాట. ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి. సో కొన్ని మంత్స్ నుంచి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క చర్చి ఆ విధంగా అయితే అందరినీ గ్యాదర్ చేసి సో ప్రేయర్ సర్వీసెస్, వాళ్ళకి భోజనాలు కానీ, సో ఒక తిరునాళ్ళలాగా జరుగుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట. ఈరోజు అక్కడికే వెళ్తున్నాము. ఫస్ట్ టైం మా హస్బెండ్ కూడా చర్చ్కి అయితే రావడము. సో అది కూడా ఇలాంటి ఫంక్షన్స్ రావడం అనేది చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఇక్కడ మేము ఒక ఆంటీని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాము. సో ఇదే వాళ్ళ హౌస్ అన్నమాట. సో ఆంటీ మమ్మల్ని తీసుకొని వెళ్తుంది. సో ఆమెను ఇక్కడ పికప్ చేసుకొని ఇంకైతే చర్చ్కి అయితే బయలుదేరాము. మా ఆయనకైతే సో ఇలాంటివి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు, అసలు రాను కూడా రారు. లాస్ట్ వీక్ ఇక్కడ మా ఇంటికి దగ్గరలో ఉన్న ఈ చర్చ్ అయితే సెలబ్రేషన్ ఎంత బాగా డెకరేషన్ చేశారంటే సో ఇప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు చూస్తామన్నమాట. సో ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సెలబ్రేషన్ అయితే చేస్తూ ఉంటారు. ఇంకా మా హస్బెండ్ విషయానికి అయితే అస్సలు ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉండదు. సో తను రారనమాట. ఆంటీ ఉండడం వల్ల తను కూడా నాతో అయితే వచ్చారనమాట. సో ఇదే ఆ చర్చ్ తిరుచూరులోనే ఒక పెద్ద ఫేమస్ చర్చ్ అనమాట. అలాగే ఇక్కడ చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ ప్రేయర్ చేసుకుంటానికి కూడా ఒక నమ్మకం కూడా ఉంటుంది. ఇంకా ఏదైనా ఎక్కడైనా తిరునాళ్ళ జరిగితే ఇంకా అక్కడ షాప్స్ అయితే కామనే కదా, స్ట్రీట్లో అంతా కూడా పెడతారు. జనాలు ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి సెలబ్రేషన్స్ టైంలోనే మనకి కనిపించనివి కూడా, ఎప్పుడుగా దొరకనివి కూడా, రేర్ ఐటమ్స్ అన్నీ కూడా ఇలాంటి స్టాల్స్ అయితే పెట్టి సెల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా షాపింగ్ కూడా చేయడం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మేము కూడా కొన్ని అయితే తీసుకున్నాము చర్చ్ అయిపోయిన తర్వాత. ఇంకా ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా అయితే మొత్తం అంతా సేమే అయితే వేసి పెట్టారు ఎంట్రన్స్ వరకు. చర్చ్ ఎంట్రన్స్లోనే ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేశారు. డెకరేషన్ అయితే హైలైట్. అసలు ఇక్కడ ఇన్ని పూలు దొరుకుతాయి అని నాకే ఆశ్చర్యమైంది. ఇక్కడ అన్ని లాంగ్వేజెస్ అయితే సర్వీస్ అయితే జరుగుతుంది. ఇంగ్లీష్లోని, అలాగే మలయాళంలో కూడా, హిందీలో కూడా అయితే సర్వీసెస్ అయితే జరుగుతూ ఉంటాయి. మెయిన్గా ఇలాంటి సెలబ్రేషన్స్లోని అన్ని లాంగ్వేజెస్ సర్వీసెస్ అయితే జరుగుతాయి. అలాగే సండేస్లో కూడా సో ఇంగ్లీష్ సర్వీస్ అయితే కంపల్సరీగా అయితే ఉంటుందన్నమాట. మేము వెళ్ళేసరికి ఇంగ్లీష్ అయితే సర్వీస్ అయితే స్టార్ట్ అయ్యి అది ఎండింగ్లో అయితే ఉండింది. తర్వాత మలయాళంలో స్టార్ట్ చేశారు. ఇంకా మొత్తం సర్వీస్ అంతా అయిపోయేంత వరకు లోపలే ఉండి తర్వాత నేనైతే బయటకైతే వచ్చాను. మొత్తం అంతా కూడా అంతా సరౌండింగ్స్ అంతా చూస్తున్నాను. ఇంకా చర్చికి పక్కన సైడ్ అయితే ఈ విధంగా అయితే అన్నీ కూడా ఇక్కడ టవర్స్ లాగా ఉన్నాయి కదా. సో ఇక్కడంతా కూడా జీసస్కి సంబంధించి ప్రతి ఒక్క స్టేజ్లో అన్నీ ఇలా అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ లాంగ్వేజ్లో ఇవన్నీ కూడా అయితే పెట్టారనమాట. ఇంక ఇవన్నీ కూడా చూసుకుంటూ అయితే వెళ్ళాము. సో జీసస్ ఫస్ట్ దగ్గర నుంచి, పుట్టిన దగ్గర నుంచి, తర్వాత అన్నీ కూడా మొత్తం అంతా కూడా ఈ పిక్చర్స్ ద్వారా అయితే అలాగే కింద కూడా రాశారనమాట వాళ్ళ లాంగ్వేజ్లోని. ఇవన్నీ కూడా అసలు రియలిస్టిక్గా భలే ఉన్నాయి. ఇదంతా కూడా చేయడం కూడా పెద్ద వర్కే అని చెప్పొచ్చు. బట్ ప్రతి చర్చ్లో ఏదో ఒకటి ఇలాంటివి అయితే అట్రాక్ట్గా జనాలకి చాలా బాగా క్రియేట్ చేసి పెడతారు. అలాగే పైగా ఈ చర్చ్లో నేను చాలా ఫేమస్ అని చెప్పాను కదా, ఇక్కడ ఏదైనా మనం మనస్ఫూర్తిగా కోరుకున్నా కూడా నెరవేరుతుంది అని చెప్పేసి చాలా అయితే నమ్మకం అయితే ఉంది ఈ చర్చ్లోని. సో అందుకే ఆంటీ పర్టికులర్గా మా ఇద్దరిని అయితే తీసుకొని అయితే వచ్చిందనమాట. ఇంక ఇక్కడైతే ఈ పిక్చర్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. ఎంత పెద్దగా అయితే పెట్టారు. సో ఇదంతా చూడడానికి కూడా నాకైతే చాలా మంచిగా అనిపించింది. చాలా బ్లెస్సింగ్గా అని కూడా అనిపించింది అనమాట ఆ రోజు. ఇక్కడ కూడా జనాలంతా కూడా ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా తీసుకొని అక్కడ దేవుని దగ్గర క్యాండిల్స్ అవన్నీ వెలిగించి ఫ్లవర్స్ అన్నీ కూడా పెడుతున్నారనమాట. మొత్తానికైతే ఈ విధంగా అయితే జరిగింది. చాలా బాగా అనిపించింది. ఆ జనాలు, ఆ సెలబ్రేషన్స్, అక్కడ కొనుక్కునే వాళ్ళు, ఇంకా మీకు కూడా ఇక్కడ ఫుడ్ కూడా పెడతారు. అది కూడా వెళ్ళి తెచ్చుకున్నాము. ఇంకా ఇంటికైతే కూడా వచ్చేసామన్నమాట. ఫుడ్ తీసుకున్నామన్నాం కదా. సో ఇలా ఒక బాక్స్ అయితే ఇస్తారు. అలాగే ప్రసాదం అంటారనమాట ఇక్కడ. సో ఇలాంటిది ఒక స్వీట్ ఐటెం కూడా ఉంటుందన్నమాట. ఇక్కడంతా కూడా ఆ బౌల్ అయితే పెద్దది రైస్, అలాగే కర్రీస్, అక్కడ స్పెషల్గా చేసిన ఫుడ్ అవుతుంది. అది కూడా బ్లెస్సింగే కదా, చర్చిలో ఏది పెట్టినా కూడా బ్లెస్సింగే కదా అని చెప్పేసి తీసుకొని వచ్చుకున్నాము. ఇక్కడైతే రైస్ తోటి చేస్తారు. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. బ్లాక్ రైస్ తోటి చాలా బాగుంటుంది. అయితే స్వీట్ అయితే ఎక్కువగా అనిపించింది. సో ఇది ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా అయితే షేర్ చేసుకొని, వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వరకు బాయ్ బాయ్.